వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. నేను ఈరోజు మీకు మ్యాంగో మస్తానీ డెజర్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సమ్మర్ కాబట్టి మ్యాంగోస్ బాగా దొరుకుతాయి అండ్ ఈ మ్యాంగో మస్తానీని తప్పకుండా ట్రై చేయాలి. దీని టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది. మరి డెజర్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా మనం బాగా పండిన మామిడికాయలు ఒక 2 తీసుకోవాలి. మ్యాంగో పైన పీల్ తీసేసి ఇలా ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలు వేసేసుకోవాలి. బాగా పండినవి అలాగే తియ్యగున్న మ్యాంగోస్ తీసుకుంటే మన డెజర్ట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో తీపికి తగినట్టుగా 1 లేదా 2 స్పూన్ల వరకు షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ వద్దనుకున్న వాళ్ళు 1 స్పూన్ దాకా తేనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా మిల్క్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ అంటే దాదాపుగా 200 ml ఉంటుంది. ఇవి కాంచి చల్లార్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న మిల్క్. దీన్నే మిక్సీ పట్టేసుకుంటే మనకి మ్యాంగో మిల్క్ షేక్ అయిపోతుంది. అలా కాకుండా మ్యాంగో మస్తానీ కోసం ఇందులో మనము 1 స్కూప్ దాకా వెనిలా ఐస్ క్రీమ్ వేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసి దీన్ని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఎక్కడ మ్యాంగో పలుకులు లేకుండా బాగా మెత్తగా బ్లెండ్ చేసేసి ఆ తర్వాత మిక్సీ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ వేసేసుకోవాలి. మనం బ్లెండ్ చేసుకున్న మ్యాంగో షేక్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఒక చిన్న స్కూప్ వెనిలా ఐస్ క్రీమ్ వేసుకోవాలి. ఇంకొన్ని మ్యాంగో పీసెస్ పైన నుంచి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం క్రంచీనెస్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం ఇంకా పిస్తా వేసేసుకుంటున్నాను. అలాగే దీనిలో కొద్దిగా టూటీ ఫ్రూటీ ఇంకా చిన్న చెర్రీ పెట్టేసుకుంటే మన మ్యాంగో మస్తానీ అనేది రెడీ అయిపోతుంది. ఈ డెజర్ట్ని మనం క్విక్గా ఒక 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. పిల్లలకైతే ఇది బాగా నచ్చుతుంది. సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో మాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.